యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది. తండేల్ కోసం 2 ఏళ్లకు పైగా టైంని కేటాయించాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ మూవీ బిగ్ హిట్గా నిలిచింది. 100 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో తన 24వ సినిమాకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ గతంలోనే ఆఫీషియల్గా అనౌన్స్ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా ప్రారంభమైంది. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు కార్తిక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్లోనే 100 కోట్ల బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతుంది. మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందబడుతుంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ను ఈ చిత్రం కోసం వాడబోతున్నారంట. అందుకే బడ్జెట్ కూడా భారీగా ఉంటుందంటున్నారు. అనౌన్స్మెంట్ టైంలో రిలీజ్ చేసిన పోస్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు. అందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామి అయ్యారు. మరొక నిర్మాతగా BVSN ప్రసాద్ ఉండబోతున్నారు. NC24 అనే వర్కింగ్ టైటిల్తో స్టార్ట్ అయిన ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్లో చిత్రీకరణ మొదలైంది. మరి ఈ చిత్రంతో నాగ చైతన్య తండేళ్లు మించిన హిట్ను కొడతారా అనేది చూడాలి. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్టు సమాచారం. ముందుగా పూజా హెగ్డే పేరు వినిపించింది. ఈ క్రమంలో చై కోసం మీనాక్షిని దింపినట్లు టాక్. అలాగే NC24 వర్కింగ్ టైటిల్తో రానున్న ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ని ఫిక్స్ చేశారట. విరూపాక్ష టైటిల్ తరహాలోనే చైతన్య మూవీకి ఆసక్తి కలిగించేలా పేరును ఫిక్స్ చేశారంట. NC24 మూవీకి వృషకర్మ అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో సైమా ఎక్స్ అకౌంట్స్లో పెట్టిన పోస్టులో టైటిల్ కన్ఫామ్గా ఇదే అయిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలో మేకర్స్ నుంచి టైటిల్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వృషకర్మ అంటే కార్యసాధకుడు చేసే పనిపై శ్రద్ధ ఉన్నవాడు అని అర్థం. ఈ మైథలాజికల్ థ్రిల్లర్లో చైతో ద్విపాత్ర అభినయం చేయబోతున్నారట. కనిపించే 2 పాత్రలకు చాలా వేరియేషన్స్ ఉంటాయని, ముఖ్యంగా చైతు ఇందులో తన కొత్త లుక్తో అదరగొడతారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో షూటింగ్ షురూ కానుంది. మరి NC24 ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.